హాయ్ వెల్కమ్ టు క్రాంతి టీవీ. అయితే చాలా వరకు మనకి డీజిల్ పెట్రోల్ రేట్లు కానీ లేదంటే సెంట్రల్ లెవెల్లో ఒక కైండ్ ఆఫ్ ఉంటే పాలిటిక్స్ మొత్తం కూడా స్టేట్ లెవెల్లో ఇంకో కైండ్ ఆఫ్ పాలిటిక్స్ రన్ అవుతూ ఉంటాయి. బట్ ఇటు చూస్తేనేమో సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీని విమర్శిస్తూ ఉంటారు, సెంట్రల్ నుంచేమో ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉంటారు. ఈ విమర్శలన్నీ ఒకవైపు పెడితే ఇటు ధాన్యం కొనుగోలైనా అవ్వచ్చు, రైతుల విషయంలో అండ్ లోకల్లో జరుగుతున్న పాలిటిక్స్ అయినా అవ్వచ్చు, ప్రతి అంశం మీద కూడా మనతో ఈరోజు మాట్లాడడానికి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ బీజేపీ తెలంగాణ డాక్టర్ పివి రెడ్డి గారు మనతో ఉన్నారు. హలో సార్, నమస్తే. హాయ్ సార్, ఎలా ఉన్నారు? యా సార్, మనం చూస్తూ ఉన్నాము ఏ అంశం వచ్చినప్పటికీ కూడా లోకల్లో ఉన్న కాంగ్రెస్ సెంట్రల్లో ఉన్న బీజేపీకి మాత్రం పడదు, బట్ లోకల్లో ఉన్నటువంటి బీజేపీకి కాంగ్రెస్కి మాత్రం బాగా పొత్తు కుదురుతుంది అని చెప్పేసి మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కావాల్సింది ఏంటంటే ఎంతసేపు మేము తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రావాలనే ఆలోచన ఉందేమో, కానీ రారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. మంచి అవకాశం చెప్పాలంటే. మనకు తెలుసు ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఆ విధంగా డెవలప్ చేస్తామని చెప్పి వచ్చారు కేసీఆర్. కానీ వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ కూడా ఎవరు కూడా అభివృద్ధి చెందలేదు, ప్రజలు అభివృద్ధి చెందలేదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. వాళ్ళు సొంతంగా వాళ్ళ కుటుంబం బాగుపడదు తప్పితే తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తి కూడా బాగుపడలేదు. ఆ విధంగా ఇప్పుడు కూడా ఏమంటారంటే మళ్ళా దానికోసమే కదా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బాగు చేయట్లేడు, అభివృద్ధి చేయట్లేడు, మొత్తం టోటల్ గా ఆ ఫెయిల్యూర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని అందరికి తెలిసిపోయిన తర్వాత కేసీఆర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిపోయింది, మేము అన్ని రకాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మీకంటే డబ్బులు ఇస్తాం, మహిళలకు కానీ రైతులకు కానీ కౌలు రైతులకు కానీ లేకపోతే కూలీలకు కానీ వృద్ధులకు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అందరినీ మోసం చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఒకటి మనం చూసుకున్నట్లయితే సార్, ఇక్కడ నిన్న రీసెంట్గా కేటీఆర్ గారు కొన్ని విమర్శలు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడిని, నేను నా కొడుకు పేరు గర్వంగా చెప్పుకోగలుగుతా, మీరు చెప్పగలుగుతారా మీ కొడుకు పేరు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఇటు చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తేనే మాత్రం ఒక విమర్శ చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీ ఎలా అవుతుంది, రేపు వచ్చేది మా బీఆర్ఎస్ గవర్నమెంటే, మీరు రాగానే ఆ పనులని నిలిపివేస్తామని చెప్పేసి కూడా కౌంటర్ చేస్తూ ఉంది. మరి ఇక బీజేపీ పార్టీని చూస్తే ఇంకో మాదిరిగా కూడా విమర్శిస్తూ ఉంది. బీజేపీ పార్టీ అతలాకుతలం అయిపోయింది, ముక్కలుగా అయిపోయింది. సో పార్టీలో ఎక్కడ కూడా బలత్వం లేదు. సో అందుకని ప్రతిసారి కూడా అమిత్ షా గానీ మోదీ గారు కానీ మొన్న చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పొగడడం జరిగింది, మీరు మాతో చేతులు కలపండి అని అనడం జరిగింది. ఇక్కడ అసలు బలంగా లేదా అని చెప్పేసి కూడా వాళ్ళకి మరి అర్థమవుతుందో లేదో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా 23లో అన్నారు, ఇదే విధంగా 24 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు అన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు చూపించాం కదా ఎంతమంది ఎంపీలను మేము గెలిపించుకున్నాం. ఎంతమంది ఎంపీలను గెలిపించడానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కమలం పువ్వు గుర్తు మీద వేశారు. కమలం పువ్వు గుర్తు తెలియకుండానే రాష్ట్ర ప్రజలు ఎంపీలను గెలిపించుకున్నామా? 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 మేము గెలిపించుకున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది? అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేని వచ్చినాయి, సీట్లేని వచ్చినాయి, ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోలేని దుస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళ మాట్లాడేది, వాళ్ళ మాకు లెసన్స్ చెప్పేది, వాళ్ళకి ఆ నైతిక హక్కు ఉందా యాక్చువల్ మాట్లాడడానికి మా మీద? భారతీయ జనతా పార్టీ సంకల్పం కానీ ఒకటే టార్గెట్, మాకు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ చేయాలనేది మాకు తెలుసు. దానికోసం అనేసి వాళ్ళ హయాంలో కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రోడ్లు ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ డెవలప్ చేసింది ఎవరు? కేసీఆర్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎవరు చేస్తున్నారు? ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేస్తూ ఉంటే మరి ఒకవైపు నుంచి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కేటీఆర్ కావాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంది. మన జరిగిన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఇదే తెలంగాణ గడ్డ మీద వచ్చిన రెస్పాన్స్, ప్రజల రెస్పాన్స్ చూస్తే పిచ్చెక్కిపోయి అరే కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ ఎదుగుతా ఉంది, నెక్స్ట్ ఎలక్షన్స్ లో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే ఆలోచనతోటి ఈ రకంగా టార్గెట్ చేసుకుంటూ, మనుషులను టార్గెట్ చేసుకుంటూ, వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ, పిల్లలను టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు టైం పాస్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ ఎక్కడ చెప్పండి. ఇప్పుడు దాని మీద కేసుల గురించి ఆయన కొడుకు పేరు చెప్తా ఉన్నాడు, చెప్పుకో, ఎవడొద్దన్నాడు? ఇప్పుడు మీరు సరిగ్గా పెంచకపోతే డెఫినెట్గా మీకు కూడా వస్తుంది రేపొద్దున. నేనేమంటున్నా, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా రేపొద్దున ఇప్పుడే కాదు ఎప్పుడైనా వస్తాయి. మీరు అనవసరంగా దీని వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ బీజేపీని బదనాం చేసి ఒక లింక్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఊరుకోదు. మీకు కావాల్సింది భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయాలి. మీరు మీ చేత కాదు అయిపోయింది. మీ కారు సారు మీ 16 అన్నీ తెలుసు.
అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఏ విధంగా పరిమితి చేశారు, ఏ విధంగా ఫామ్ హౌస్కు కేసీఆర్ని పరిమితి చేశారు, రాకుండా చేశారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు వచ్చి రోడ్ల మీదకి వచ్చి నువ్వు కొంతమందిని టార్గెట్ చేసుకుంటూ బీజేపీ రాదు, బీజేపీ ముక్కలైంది, ఎవడు చెప్పిండు మీకు? నాకు అర్థం కావట్లేదు. మీకు చెప్పిండు ఎవడన్నా ముక్కలైందని? ముక్కలు కాదు, అందరూ కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. ఇంకా మొన్న వచ్చిన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఏ విధంగా కలిసికట్టుగా పనిచేస్తే ఎట్లా వచ్చారో జనాలు తెలుసు. 2.5 లక్షల మంది లోపల, 2.5 లక్షల మంది బయట ఉన్నారు రోడ్ల మీద. మరి సభ జరిపోక ప్లేస్ లేక అలాంటిది నువ్వు ముఖంలో ఎట్లయితే నాకు అర్థం కావట్లేదు. లక్షల మంది, నేను చెప్తున్నాను కదా, 8 మంది ఎంపీలు అంటే దగ్గర దగ్గర మాకు 56 నుంచి 60 సీట్లు, 60 అసెంబ్లీ నియోజకవర్గాలు మా బలం ఉంది. ఆ బలాని కోసమే అదంతా కూడా 60 సీట్లు వచ్చినంటే మీకు రేపొద్దున అధికారంలోకి వస్తాం. నువ్వా చెప్పేది? నాకు తెలుసు మీరు ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు, అవినీతి అక్రమాలు ఏ విధంగా చేశారు, మీ మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కేసులు పెట్టింది, ఏ విధంగా మీ ఇద్దరి మధ్యలో సంబంధాలు బంధాలు పెట్టుకొని ఈరోజు అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళు కేసులు పెట్టకుండా లోపలేయకుండా మీ మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తూ ఉంది అందుకు అర్థమవుతుంది. మాకుందా కాంగ్రెస్ పార్టీ మాకు మేము పుట్టిన దగ్గర నుంచి, మా పార్టీ పుట్టిన దగ్గర నుంచి అది దక్షిణ ధ్రువం అయితే మేము ఉత్తర ధ్రువం. మాకు వాళ్ళకి పోలికేనా? ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నా అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే లక్ష్యం మాకు. చెప్పాలంటే మీరు చూస్తూ ఉన్నారు కదా, ప్రతి ఎన్నికల్లో ఓడించేది ఎవరిని? కాంగ్రెస్ పార్టీని ఓడిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని ఆ లక్ష్యంతో పనిచేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన 54 సంవత్సరాలు ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ గురించి మాకు చెప్తావా కథలు? ఈ కథలు చెప్పాల్సింది తెలంగాణ ప్రజలకు చెప్పుకోపోయి చెప్తే నీకు ఎవరు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎవరు కావాలో తెలుస్తారు. ఇప్పుడు రెడీగా ఉన్నారు అందరూ. భారతీయ జనతా పార్టీని డెఫినెట్ గా గెలిపించడానికి కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఒక్క మాట మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా మోదీ గారు వచ్చినప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలా మెన్షన్ చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ లోకల్లో మాత్రం ఉన్న నిరుద్యోగుల సమస్యల్ని పట్టించుకోవట్లేదు, ఇక్కడ జరుగుతున్న అవకతవకల గురించి పట్టించుకోవట్లేదు, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం బీజేపీ ఏం పని చేస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు నిరుద్యోగ యువత కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మా వైపు స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా వీళ్ళ కుట్ర. బేసిక్ గా బీఆర్ఎస్ పార్టీ చెప్పాను ఇంతకుముందు, బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి ఎట్లా డైజెస్ట్ అవ్వట్లేదు. మేము నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడినాం, కొట్లాడినాం. మా పెద్ద నాయకులు అందరూ, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు, అంతమంది అందరూ కూడా ముషారాబాద్ పోయి అక్కడ కూడా కొట్లాడినాం. మేము ధర్నాలు కూడా చేసినాం. వాళ్ళతో పాటుగా రైతుల గురించి మేము ధర్నాలు చేస్తా ఉన్నాం. మననే మా రాష్ట్ర అధ్యక్షులు భువనగిరికి, యాదాద్రి పోయి వచ్చారు. అక్కడ కూడా రకరకాల ఐకేపీ సెంటర్లు, రకరకాల సెంటర్స్ తిరిగి రైతుల బాధలన్నీ తెలుసుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలనే ఆలోచనతోటి తీసుకొచ్చారు. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మన సమీక్ష పెట్టిండు కదా ముఖ్యమంత్రి గారు. అంతకుముందు ఎందుకు పెట్టలేదు? 3 నెలలు దగ్గర దగ్గర 47 నెలల నుంచి, 47 రోజుల నుంచి ధాన్యం కళ్ళాలకు వచ్చి వాళ్ళు బాధపడతా ఉంటే, గోసపడతా ఉంటే ఎడిపోయారు వీళ్ళు. మంత్రులు ఎడిపోయారు, లేకపోతే బ్యూరోక్రాట్స్ ఎడిపోయారు, ముఖ్యమంత్రి ఎడిపోయాడు. ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా కూడా రోడ్లు ధాన్యం కనపడుతుంది. ధాన్యం రోడ్ల మీద పోసారు, ఐకేపీ సెంటర్లో పోసారు. వీళ్ళ దగ్గర ఎట్లుందంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మంత్రి ఉంటాడు. అసలు దాన్ని పట్టించుకోకుండా ఒక సమీక్ష ఎప్పుడు చేయాలి? 2 నెలల ముందు చేయాలి. గన్ని బ్యాగులు ఉన్నాయా, సుతులీలు ఉన్నాయా, లారీలు ఉన్నాయా, హమాలీలు ఉన్నారా, డబ్బులు ఉన్నాయా, ఇవన్నీ ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? వీళ్ళు చేయాల్సింది మొత్తం ప్రొక్యూర్ చేసి మొత్తం ధాన్యాన్ని మిల్లులకు పంపించేసి డబ్బులు పే చేసి అదే ధాన్యాన్ని, ఇది బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే డబ్బులు వస్తాయి. వీళ్ళు చేయలేక చేతగాక మొత్తం చేతులు ఎత్తేసి ఇప్పుడు మిగతా పార్టీల మీద రుద్దుదానంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీ 2021, 22, 23లో అదే విధంగా చేస్తే రైతులందరూ కూడా టోటల్ గా వాళ్ళు నిలదీసి మరి అందరిని కూడా బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. ఇదే గతి కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. ఇప్పుడు ఫైనల్ గా అన్ని పార్టీల గురించి మాట్లాడుకున్న తర్వాత ఒక టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అయింది తెలంగాణలో. సో ఆ పార్టీ గురించి ఒక బీజేపీ పార్టీ నాయకులుగా మీ అభిప్రాయం చెప్పమంటే ఏం చెప్తారు? నెక్స్ట్ ఎన్నికల కల్లా మా పార్టీ స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పేసి కూడా కల్వకుంట్ల కవిత గారు చాలా బలంగా చెప్తారు. ఒకటి ఇట్లాంటి పార్టీలు చాలా వచ్చినాయి. ఇలాంటి పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో చాలా పుట్టాయి, చాలా పార్టీలు కొట్టుకుపోయినాయి. సో ఇప్పుడు కూడా ఈ ఒక టీఆర్ఎస్ పార్టీ వచ్చినా కూడా రేపొద్దున బలం ఏముంటుంది, బలాలు ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు పట్టించుకునే అవకాశాలు లేవు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోలేదు, ఇక టీఆర్ఎస్ పట్టించుకుంటారా, కవితను పట్టించుకుంటారా? బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఏం చేసింది? కుటుంబ రాజకీయాల కోసం, వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చి నేను ఒక టీఆర్ఎస్ పార్టీని పెడుతున్నాం, సమాజ స్థాపన జరగలేదు, మా నాయన ఏం చేయలేదు, మా నాయన మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది, ఇప్పుడు చెప్తా ఉంది. అప్పుడు చెప్తే బాగుండేది. అది ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం గెలిచే వాళ్ళు కాదు బీఆర్ఎస్ పార్టీ. సో నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫెయిల్యూర్ అయిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఫెయిల్యూర్ అయింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి రేపొద్దున పోటీ చేసేది టీఆర్ఎస్ పార్టీ తప్పితే 1-2 సీట్లు ఏమైనా వస్తే రావచ్చేమో, దానికి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఉంది, ఒక స్పేస్ ఉంది. తెలంగాణ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. 5 సంవత్సరాల కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే 6 గ్యారెంటీలు, 420
అంశాలు రకరకాల రైతుల కోసం చేస్తా అని చెప్పి గెలిపిస్తే ఈరోజు ఏమైతుంది? పట్టించుకోవట్లే. అరే రోడ్ల మీదకి వచ్చి పాపం గోసపడతా ఉంటే, కళ్ళాల్లో చనిపోతూ ఉంటే, హార్ట్ అటాక్లు చనిపోతూ ఉంటే, నీళ్లు లేవు, కూర్చోవడానికి నీడ లేదు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ముందుకు పోతుంది, ఎట్లా పోతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఓన్లీ భారతీయ జనతా పార్టీ, నేను చెప్తున్నాను, ఎల్లుండి నుంచి మండే నుంచి రైతు గోసా బీజేపీ భరోసా పేరుతోటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే కేంద్ర మంత్రివర్యులు కానీ అందరూ బీజేపీ నాయకులు అందరం కూడా మేము ప్రతి సెంటర్కి పోతా ఉన్నాం. ఏ విధంగా జరుగుతూ ఉంది, ఏ విధంగా ప్రక్రియ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఫెయిల్ అయింది, ఇదంతా కూడా రిపోర్టు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి తెలిసే విధంగా ధర్నాలు చేస్తాం, రైతుల తరపున పోరాటం చేస్తాం, రైతులు కావాల్సిన వసతులన్నీ కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి డెఫినెట్గా డిమాండ్ చేస్తాం. సో ఫైనల్గా కొడుకు చేసిన తప్పుకి ఒక సీనియర్ నాయకుడి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చాలా పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి మీరు సమర్థిస్తారా లేదంటే అసమర్థిస్తారా దాన్ని? ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే మా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ చూసుకుంటుంది. ఎందుకంటే అక్కడ రెండు వైపులా కేసులు అయినాయి. దానికి ఒక కమిటీ వేసారు, ఒక సిట్ వేసారు, పోలీస్ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి. సో దాంట్లో తప్ప ఎవరిది ఏంటి అనేది మొత్తం కొంచెం క్లియర్గా తెలిసిన తర్వాత అది ఏమైనా ఉంటే చూస్తారు. తప్పితే ఇప్పుడు ఏదో కేటీఆర్ డిమాండ్ చేసినానో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినానో, వాళ్ళు బర్తరఫ్ చేసిన ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారండి? నాకు అర్థం కాదు. ఒకవేళ నిజంగానే ఏమైనా ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మనమైతే చెప్పలేం కదా. అలాంటిది ఏమైనా వస్తే అప్పుడు వేరే ఏమైనా ఉంటే కేంద్ర పార్టీ చూసుకుంటుంది. తప్పితే మేమైతే దాని గురించి వాళ్ళు ఎంతసేపున్నా కూడా మాట్లాడతారు బ్లేమ్ చేయడానికి. నేను చెప్తున్నా కదా, ఒక వ్యక్తిని బ్లేమ్ చేసుకుంటూ, వ్యక్తిని బీజేపీకి లింక్ చేసుకుంటూ ఏదైతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రాస్తారోకాలు చేసారో బీఆర్ఎస్ పార్టీ, అది అంతా కూడా అంతకుముందు మరి వీర హయాంలో ఎంతోమంది పిల్లలు చచ్చిపోయారు. కానీ ఈమె సొంత చెల్లె కూడా లిక్కర్ స్కామ్లు ఇరుక్కుంటే ఈయన రాజీనామా చేసిండా? ఎప్పుడైనా చేసిండా రాజీనామా? ఎందుకు చేయలేదు? రాజీనామా చేయలేదు. మరి జైల్లో ఉంది కదా ఆమె. ఇప్పటిదాకా ఎడిపోయారు వీళ్ళంతా. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, మిగతా వాళ్ళందరూ ఎందుకు రాజీనామా చేయలేదు? మీరు ఇలాంటి ఇష్యూస్లో ఇరుక్కున్నప్పుడు, స్కామ్లు ఇరుక్కున్నప్పుడు అంతా కూడా టార్గెట్ చేయడానికి, బీజేపీని కొంచెం బలహీనపరచడానికి చేస్తున్న ప్రయత్నమే. బట్ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇంకొక మెట్టెదుగుతూ బలంగా మేము ముందుకు వస్తూ ఉన్నాం. అది మీకు డెఫినెట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు చూపించే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి.